వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాగుతున్న స్టీల్ ప్లాంట్ కార్మిక పోరాటం ఈ రోజుకు 5వ రోజు గడుస్తున్నా ఇప్పటికైనా లోకంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు, లోకల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, బీజేపీ నాయకులు ఏ నాయకుడు కూడా స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నా సమస్య తీర్చకపోతే నిరాహార దీక్ష విరమించేది లేదని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు మంత్రి ఆదినారాయణ, మంత్రి అయోధ్యరాం, రాజశేఖర్, నాగరాజు, రమణ, బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అందుకే కథ చెప్పారు. పెట్టలకు రాజు ఉంటాడు కదా, ఎవడు జటాయు పెద్ద రెక్కలు, ఆయన వచ్చాడంట. వచ్చి ఈ మొత్తం లోకంలో ఉన్న అప్పుడు ఈ యాదవులు అందరూ ఏమి ఉంటారు తెలుసా, వాళ్ళ పొడుచుకొని తెచ్చుకుంటారు. అర్థమైందా? ప్రతివాడు అర్జునుడే. అంటే నేను ఇది విమర్శలు చెప్పలేదు. ఒక యాదవుడే దెబ్బ కొట్టగాడు. నేను ఎదురంటలేదు. పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తారు, నిర్వాహకులందరికీ ఉద్యోగాలు ఇస్తారు. ఆ ముక్కుతో నీరు తెచ్చి ఒడ్డుని తోడేస్తుంది. సముద్రాన్ని ఎవరైనా తోడగలరా? చిన్న పెట్ట అవి మిగతా పెట్టలు చూసాయంట. చూసి ఇదేంటి ఎరుదయ్యే, ఇది విఫలమైపోద్ది, ఇది తోడలేదు ఇది అనుకుని వెళ్ళిపోతానంట. అలా ఊరంతా ప్రచారం అవుతుందంట.